హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. 4-5 డేస్ నుంచి అయితే బాగా వర్షాలు పడుతున్నాయి కదా, అందరికీ కూడా చాలా చల్లగా ఉంది క్లైమేటు, చాలా బాగుంది. కానీ మిగిలిన పనులు చేసుకోవడానికి అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది అనమాట. ఎందుకంటే హ్యాపీగా పడుకోవాలనిపిస్తుంది కదా, ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చల్లగా అనిపిస్తుందేమో, బాగా పడుకోవాలనిపిస్తుంది. కానీ పడుకుంటే అవ్వదు. చూడండి, కొండంతా కప్పేసి చక్కగా కనిపిస్తున్నాయి అన్నమాట. మేఘాలు కొండల మీదకి అలా దిగి ఉన్నాయి. మాకు ఇంతకుముందు డైరెక్ట్గా కొండ కనిపించేదండి. ఇప్పుడు ఇది పక్కన బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అందుకే అస్సలు సరిగ్గా కనిపించట్లేదు. ఇక నేనైతే స్టవ్ మీద ఫస్ట్ పాలు పెట్టేసి నైట్ గిన్నెలు అయితే వాష్ చేయలేదండి, అలా ఉంచేసాను. నైటు వర్క్ ఎక్కువ ఉంది అని చెప్పి లాస్ట్ వీడియోలో కూడా చూపించాను, లేట్ అయిపోతుంది అని చెప్పి. అందుకని ఇంకా నైట్ అయితే గిన్నెలు ఉంచేసాను అనమాట. అవన్నీ ఇప్పుడైతే వాష్ చేసుకుంటున్నాను. కొంచెం పర్వాలేదులేండి, స్కూల్ ఉంటే మనకి కొంచెము ఇబ్బంది, అంటే హడావిడి అయిపోతుంది. కానీ స్కూల్ లేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇంకా పిల్లలు కూడా లేవలేదు. ఇంకా నేను గిన్నెలు వాష్ చేసుకునే లేకపోతే పాలు కాగిపోయినాయి, అందుకని కాఫీ కలిపేశాను అనమాట. మా వారికి బ్లాక్ కాఫీ అండ్ నాకైతే కాఫీ కలుపుకున్నాను. రోజంతా ఏం తినకుండా ఫాస్టింగ్ చేసేమన్నా చేసేస్తాను, కానీ మార్నింగ్ అయితే కాఫీ అయితే తాగాలండి. అంటే కాఫీ అంత మంచిది కాదు, కానీ ఇంకా మానలేకపోతున్నాను అనమాట, అంతే, తప్పదు. ఇంకా ఇదైతే చట్నీకి, పల్లి చట్నీకి పల్లి అండ్ కొబ్బరి చట్నీ చేస్తున్నాను. దానికోసమని దానికి తొక్క కొంచెం నల్లగా ఉందండి. కాయ బాగా ముదిరింది, కానీ తొక్క ఎందుకు నల్లగా ఉంది, అందుకని అది తీసేస్తున్నాను అనమాట. ఇది మా అత్తయ్య గారు ఇలాగే చేసేవారు అనమాట. ఈ తొక్క అంతా చెక్కేసేవారు. అదే మా పెళ్ళైన తర్వాత మా చేత కూడా అలాగే తొక్క తీసేయాలి అని చెప్పేసి చేయించేవారు అనమాట. ఎందుకంటే ఇది ఉంటే కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేసి అనేవారు. ఇది తీసుకుని తిన్నా కూడా ఈ తొక్క తీసేసి తింటే కడుపు నొప్పి రాదు అని చెప్పేసి అనేవారు. మరేమో అదైతే నాకు తెలియదు, కానీ చెప్పేవారు. ఇప్పుడు ఎందుకో ఈ కాయ చెక్కుతుంటే సడన్గా గుర్తొచ్చారనమాట. కాయ అయితే చెక్సానండి. పల్లి అండ్ కొబ్బరి చట్నీ చేస్తున్నాను అనమాట. టిఫిన్లోకి అంటే దోశ చేస్తున్నాను. టిఫిన్ అయితే దోశ చేస్తున్నాను. ఇంకా పిల్లలు కూడా లేస్తారు. ఫస్ట్ దోశ వేసే ముందు ఫస్ట్ దోశకి అయితే అలాగ ఆనియన్ రాస్తానండి. దోశ ఇంకెక్కడ అంటుకోకుండా వస్తాయన్నమాట దోశలన్నీ. ఎన్ని దోశలు వేసుకున్నా కూడా మనకి చక్కగా వస్తుంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆనియన్ చిన్నది ఆయిల్ డ్రాప్ వేసి ఆయిల్ డ్రాప్లో ముంచి పెనమంతా బాగా ఆనియన్ రాసామనుకోండి, దోశ అస్సలు అంటుకోకుండా వస్తుంది. చూసారు ఎంత పెద్దగా ఉన్నాయి కదా దోశలు. నాకు ఈ దోశ పెనము మా చిన్నక్క కొనిచ్చింది నా బర్త్డేకి గిఫ్ట్ అనమాట. 2 years అవుతుంది అనుకుంటా, 2 years పైనే అవుతుందేమో. ఇంకా ఇదైతే ఎగ్ దోశ వేస్తున్నానండి. అందరికీ ఒక్కొక్క ఎగ్ దోశ అయితే వేసాను. చీజ్ లేదు, అందుకే ఇంకా ఓన్లీ ఉప్పు కారం ఒకటే వేసాను అనమాట. ఎగ్ దోశ అయితే వేస్తున్నాను. అలా నెమ్మదిగా పనులు అయితే అవుతున్నాయి అనమాట. మార్నింగ్ లేచి కాసేపు వాతావరణం చూసుకొని మళ్ళీ కాఫీ తాగి కొంతసేపు బయటికి అలాగా వర్షాన్ని చూసుకుంటూ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అవుతుంది. దీని తర్వాత ఇంక మా వారైతే షాప్కి వెళ్ళిపోతారులేండి. వర్షమైనా ఏమైనా మన బిజినెస్లో అయితే ఆపేసుకోలేము కదా, అవ్వదు కదా. ఇంకా ఆయన అయితే షాప్కి వెళ్ళాలి. నాకు కూడా వర్క్ అయితే ఉన్నది. టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఇంకా షాప్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా వర్క్లు అయితే చూసుకోవాలన్నమాట. వర్క్స్ అయితే ఉన్నాయి. చూడండి, స్టిల్ వర్షం అయితే అలా పడుతూనే ఉందన్నమాట. మధ్యలో వర్షం పెరుగుతూ ఉంది. అది కూడా చాలా సైలెంట్గా పడుతుంది అనమాట వర్షం. బయటకు చూస్తేనే తెలుస్తుంది మనకు ఆ ఫ్లో అనేది ఎక్కువ పడుతుంది తక్కువ పడుతుంది అని, కానీ సౌండ్ అయితే లేదనమాట. అంత చక్కగా ఏంటో సైలెంట్గా వర్షం పడుతుంది. మార్నింగ్ లేచేటప్పటి నుంచి కూడా ఇలాగే ఉంది వర్షము. చూడాలి, ఇంకా 2-3 days అయితే ఉంటుంది అంటున్నారు కదా. ఇలాగా అన్నీ బాగానే ఉంటాయి, కానీ వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుక్కోవాలన్నా
అలాంటివే ఇబ్బంది అవుతుంది. వంట అయితే స్పెషల్ అయితే ఏం లేదండి, పప్పు దోసకాయ అండ్ పొటల్స్ ఫ్రై చేస్తున్నాను. అందుకే ఇంకా వీడియో అయితే ఏం చూపించలేదన్నమాట, అవి రెగ్యులర్ ఐటమ్సే కదా అని. ఈవినింగ్ 4 కలా మేడ మీదకి వచ్చాము. ఇది దోసకాయ అండి, దీని పక్కన ఒక చిన్న పిన్ ఉంది చూసారా, పుచ్చకాయ. అబ్బాయి ఎంత పెద్ద పుచ్చకాయ అన్నదో. ఎవరన్నా వస్తారేమో, వచ్చేసేయండి, పుచ్చకాయ మొక్కలు కొసుకొని తినేద్దాం. ఇంక ఇదైతే కర్బూజా. ఈ 2 చిన్న కాయలుగా ఉన్నప్పుడు తీసి ఇందులో పెట్టానండి, కాబట్టి బాగానే ఉన్నాయి. ఇది కిందనే గచ్చు మీద వదిలేసాను, చూడండి ఎలా పగిలిపోయిందో. ఇంకేది మనం కోసుకునేదాకా అయితే కూడా పనికిరాదు అనుకుంటా, వేస్టేనేమో. చూద్దాం, అందులో పెట్టేసి ఉంచేస్తాను. జూలై వచ్చేసినా కూడా మా మల్లె చెట్టు అయితే ఇంకా పువ్వులు అయితే పూస్తూనే ఉందన్నమాట. వర్షానికి పువ్వులు తడిచి మంచిగా ఉన్నాయి. ఇక్కడ మల్లెపూలు ఉన్నాయి, పక్కనే ఇంకా విరజాజి కూడా ఉన్నాయి, అవి కూడా కోస్తాను. ఇవన్నీ అయిన తర్వాత ఇంకా అసలు మెయిన్గా వచ్చిందైతే విత్తనాలు పెట్టడానికి వచ్చానండి. ఇవిగోండి విరజాజి ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో వెనకాతలు మా వారు ఉన్నారు చూసారా, బయటకు చూస్తూ ఉన్నారు, వచ్చిపోయే జనాలను చూస్తున్నారనమాట. నేనైతే మల్లె మొగ్గలు అండ్ విరజాజి మొగ్గలు కోసుకుంటున్నాను. వర్షానికి చెట్టు అంతా తడిచిపోయి ఉన్నది, ముట్టుకుంటే చాలు చినుకులు వచ్చి మీద పడుతూ ఉన్నాయన్నమాట. చూడండి, ఇవిగో చాలా ఉన్నాయి అనుకుంటున్నారేమో, లేవు, కొంచెమే ఉన్నాయి. కొంచెం బెండ, ఒక 4 ఏమో బీర విత్తనాలు ఉన్నాయి, 4 ఏమో చిక్కుడు విత్తనాలు ఉన్నాయి. ఇవి బాగా వచ్చినాయి అని ఇంతకుముందు నాకు కనక ఉండేది కదా సర్వెంట్, తను తీసుకొచ్చి ఇచ్చిందనమాట. బీర విత్తనాలు, చిక్కుడు ఎవరిచ్చారో ఐడియా లేదు, బీర విత్తనాలు అయితే తనే ఇచ్చింది. బెండకాయ మా వదిన ఇచ్చారు, విత్తనాలు, బెండకాయలు తీసుకొచ్చి ఇచ్చారు. అవన్నీ కలిపి ఇప్పుడైతే పెట్టేస్తున్నానండి. వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షాలకు పెట్టుకుంటేనే చక్కగా వస్తాయి మొక్కలు అని చెప్పి అప్పుడే అనుకుంటున్నాను. వర్షాలు పడితే పెట్టాలి అని. లక్కీగా ఇప్పుడు ఎలాగో కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మట్టి అంతా కూడా నాని చాలా బాగుంది. అందుకని ఇంకా ఎక్కడ ఏ కుండీ ఖాళీ ఉన్నదో చూసుకొని అన్నిట్లోని పెట్టేస్తున్నాను అనమాట. కింద నుంచి ఇంట్లో నుంచి సిజర్ అవేమీ తీసుకురాలేదు, మొక్కలు పెట్టడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమీ. ఒక్క సిజర్ ఒకటే తీసుకుని వచ్చాను, అందుకే దాంతో పెట్టేస్తున్నాను. ఇంకా ఇదేంటి దీంతో పెట్టేస్తుంది అని అనుకోకండి, అందుకనమాట. ఇంకా ఇవి అయితే ఆరెంజెస్ చూసారా ఎంత పండిపోయి ఉన్నాయో, చిన్న ఆరెంజెస్, బోల్డ్ కాయలు ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి, బోల్డ్ ఉన్నాయి చక్కగా చెట్టు నిండా. అవ్వండి కొమ్మకే ఉన్నాయి. మష్రూమ్స్ చూడండి, వర్షానికి కర్రకి చెక్కలా ఉన్న కర్రకి వచ్చేసినాయి అన్నమాట మష్రూమ్స్. ఇవి తినేవేమి కాదు కానీ. ఇంకా ఇదైతే ఇంటి వైపు వస్తాయి చూడండి, ఒక 10-15 రూపీస్కి అలాగా పిల్లలు అమ్ముతారు కదా, కలర్ పిల్లలు, అదే అనమాట. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే వచ్చి ఒక రీల్ అయితే చేస్తున్నాము. రీల్ అయితే పోస్ట్ చేస్తాను కానీ వీడియో అయితే పెండింగ్ ఉండిపోయింది, వాయిస్ ఇవ్వడానికి లేట్ అయిపోయి వీడియో అయితే ఉండిపోయిందండి. ఇంకా రీల్ అయితే రాత్రే పోస్ట్ చేస్తాను, అయిపోయింది. ఇదన్నమాట మా సంగతి. ఇది మార్నింగ్ వేసిన డిజైను వర్క్ అయిపోయింది అండ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వేరే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఎంతవరకు అయితే అంతవరకు ఆపేసి ఇంకా మిగిలింది వేరే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకోవాలి. ఇంకా ఈవినింగ్ ఇది పెట్టాను. ఇప్పుడైతే పిల్లలకి స్నాక్ ఐటెం ఏమన్నా చెయ్యాలి. అది కూడా ఇంత వాతావరణం చల్లగా ఉన్నది అంటే ఏదో ఒకటి చేస్తే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. అది చికెన్ అయితేనే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట ఈ క్లైమేట్కి. అందుకని చికెన్ చేస్తున్నానండి. చికెన్ వింగ్స్ లాగా కట్ చేసి ఉంచుతాను కదా, మ్యారినేట్ చేసి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఉప్పు కారం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టి ఉంచిందనమాట. దీంట్లో ఇప్పుడు నేనైతే పెప్పర్ వేసాను, సాల్ట్ కొంచెం తక్కువగా ఉందని కొంచెం సాల్ట్ వేసాను. ఇంకా ఎగ్ వైట్ కొంచెం వేసాను, అంటే చికెన్కి సరిపడినంత ఎగ్ వైట్ వేసాను. అవన్నీ కలుపుకొని దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసాను, 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసాను. ఇవన్నీ ఎప్పుడు స్టెప్స్ లాగా ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇప్పుడైతే టమాటా కచప్ అండ్ వెనిగర్ సోయా సాస్ 3 మిక్స్ చేసిన అది వేసాను. ఇంకా దాంట్లోకి కొంచెం పెప్పర్ అండ్ కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసాను. యాక్చువల్గా ఆనియన్ క్యాప్సికమ్ ఉంటే బాగుంటాయి. ఆనియన్ అయితే అయిపోయిందండి, ప్రస్తుతానికి లేదు, రేపు మార్నింగ్ ఆనియన్స్ తీసుకోవాలి. అందుకని ఇప్పుడైతే నేను ఆనియన్స్ స్కిప్ చేశాను. స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర ఇలాగా అవి ఉంటే వేసుకోవచ్చు, అవి లేకపోయినా టేస్ట్ అయితే ఏం ప్రాబ్లం లేదండి. ఏమున్నా ఒక ఐటెం ఉన్నా లేకపోయినా మెయిన్గా దాని టేస్ట్ అయితే మనం మిస్ అవ్వకుండా చేయగలగాలి. అలా చూసుకుంటే టేస్ట్ అయితే ఏం మిస్ అవ్వలేదండి, చాలా చక్కగా వచ్చిందనమాట. దీనికి గ్రేవీ అదంతా బాగా పట్టింది చికెన్కి, చాలా టేస్టీగానే ఉంది, బాగుంది. పిల్లలు ఈయన కూడా బాగా ఎంజాయ్ చేశారు, బాగుంది. ఇక నైట్కి అయితే వంట పెద్దగా ఏం లేదులేండి, కొంచెం ఏదో చూడాలి, ఎగ్ ఫ్రై లాగా అలాగే ఏదన్నా చేస్తే ఒక ఐటెం అయిపోతుంది, పప్పు ఉంది కాబట్టి. ఇంకా వర్క్ అయితే అవుతూ ఉంది, ఇందాక పెట్టిన వర్క్ ఇదైతే అవుతూ ఉంది. మధ్యలో ఆఫ్ చేసుకుని వెళ్ళి వేరే పని అన్నీ ఉంటే చూసుకోవడం, మళ్ళీ రావడం. ఇది లంగా జాకెట్ అండి, హాఫ్ శారీ మీదకి అనమాట బ్లౌజ్. ఇది లెహంగాలో యాక్చువల్గా బ్లౌజ్ ఇచ్చాడు, కానీ ఆ బ్లౌజ్ అయితే అస్సలు బాగాలేదనమాట. ఇదనమాట లెహంగా అయితే చాలా బాగుంది, కానీ బ్లౌజ్ అయితే టిష్యూ టైప్ ఇచ్చాడండి, అస్సలు బాగాలేదు. క్లాత్ అంతా అస్సలు బాగాలేదనమాట. చెప్పాను వర్క్ దీని మీద వేసుకుంటే వేస్ట్ అండి, అస్సలు బాగాలేదు అంటే, సరే అయితే దానికి మ్యాచ్ అయ్యేది మీరే తెచ్చి వేసేయండి అన్నారు. హాఫ్ పట్టు బ్లౌజ్ తీసుకుని దీని మీద వేస్తున్నాను అనమాట. ఇంకా దీనికైతే నెక్ దగ్గర పైపింగ్ థ్రెడ్ పెట్టి నెక్ వేసానండి. వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.